ఎవరన్నా ఆపదున్నదని లీడర్ల తానికి పోతే వాళ్ళ బాధలెందు అర్చుకొని పదో పర్కో సాయం చేసిన లీడర్లను చాలా మందిని చూస్తుంటాం. ఇక పిల్లల చదువులకో లేకుంటే దావకన్న ఖర్చులకో తిప్పలైనోళ్ళ తక్లీఫులు తీర్చిన లీడర్ల ముచ్చట్లు కూడా బాగానే చూసినాం. కానీ గీడో లీడర్ సాబు చూడుండ్రి ఎంత పెద్ద హామీ ఇచ్చిండో. మళ్ళీ ₹1,00,000 ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. గోల్ అయిపోగానే చెత్త వేయండక, మీరు చెత్త వేసిన తర్వాత మీకు ₹2,00,000 ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఖచ్చితంగా ఎవరు ఎనికి పోవాల్సిన అవసరం లేదు. గతం మాదిరి కాదు, ఇప్పుడు ఇచ్చినాం మళ్ళీ వస్తే కాదు, కట్టుకుంటే మళ్ళీ అప్పుల పోలేస్తాం, మళ్ళీ వస్తే కాదని బాధపడి మనం బెదిరుకొని మీరు ఇల్లు కట్టుకోకుండా ఉండకూడదు. నేనేమంటున్నాక ఈ 293 మంది ఇల్లు కట్టుకోండి. సందర్భం వస్తే నా ఇల్లు అమ్మన్నా మీకు బిల్లులు పే చేస్తా, కానీ ఇది ఎవరి బిల్లులు కూడా ఆపని చెప్పి అందరికి తెలియజేస్తాం. మంచిగిన్న రానుల్లా మంత్రి వాకిటి శ్రీహరణ చెప్పిన మాటలు మరి ఇన్నోళ్ళెవ్వలో ఇననోళ్ళెవ్వలో గాని భవిష్యత్తులో ఎప్పుడన్నా అక్కరకత్తది కాబట్టి ఈ వీడియోను మాత్రం మంచిగా దాచిపెట్టుకోండి. ఎందుకంటే ఇంద్రమ్మ ఇండ్లు కట్టుకున్నోళ్లకు ఇదివరకు లెక్క కాకుండా ఇప్పుడు రంచన్గా పైసలు లబ్ధిదారుల ఖాతాలో పడతాయట. ఒకవేళ వడకుంటే నా ఇల్లు అమ్మైనా మంచిదే గాని లబ్ధిదారులకు పైసలిత్తా, మీరేం భయపడకుండా ఇండ్లు కట్టుకొండ్రని ఇండ్ల అభయమిచ్చిండు శ్రీహరన్న. మొదటిపారి ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి వచ్చినా శ్రీహరన్నకు తెలంగాణ సర్కారు మీద బగ్గనే నమ్మకం ఉన్నట్టున్నది. గందుకే గింత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు. అయినా మాటలు చెప్పినట్టు కాకుండా ఇండ్లు కట్టుకున్నోళ్ళందరికీ యాళ్లకు బిల్లులు మంజూరు చేస్తే మంచిదే. కాబట్టి మంత్రి శ్రీహరన్న ఇప్పటి సంధి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులు ఆలస్యం కాకుండా చూసుకోవాలి. ఇక ఇట్లా ఎత్తే ఇండ్లు కట్టుకున్నోళ్ళంతా దినం శ్రీహరన్న పేరే తలుస్తారు. అట్లా కాకుండా వాళ్ళకి ఇబ్బంది పెడితే మాత్రం పొగిడిన నోటితోనే తిట్టే పరిస్థితి కూడా ఉంటది. కాబట్టి శ్రీహరన్న జనాలల్లోకి పోయినప్పుడు జర చూసుకొని హామీలు ఇయ్యుర్రి. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నిలబెట్టుకోండ్రి. అటెంక మీరు పరిశాన్ల పడొద్దని ముందే చెప్తున్నాం, సరేనా?